ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఎటువే మనిషి ఏడున్నాడు? ఊకునాకమన్నా బాగా చేస్తాడు. ఓ రాజనా, రానా, రాజనా, ఓ రాజనా, ఇదేనా పద్ధతి? ఇదేనా మర్యాద? ఏందిరా ఎందుకు మొత్తుకుంటావు? ఏంటిదా? నువ్వు నార్మల్ దున్నుకునేటప్పుడు ఒడ్డు కనవాలా నీకు? మా ఒడ్డు సగం దున్నినావు. మీ ఓటు నేనెందుకు దున్నినా? మా ఓటు నేనే దున్నుకున్నా. ఏడ దున్నుకున్నావు? గడ కనబడతలేదా? చూస్తే చూస్తే కనబడతలేదా? ఏడుంది? ఏడుందా? ఒడ్డు ఒడ్డు దున్నుతావు ఎక్కడన్నా? ఇప్పుడు మేము ఒడ్డు చెప్తే ఆ ఒడ్డు ఉంటుంది అయ్యా. ఒడ్డు దున్నలే ఏం దున్నలే మంచిగా చూసుకోపా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఊకున్నాకమనా పేదసరికి అట్లా దున్నావు. ఫోన్ తే ఊకున్నాం మేము. నాది నేనే దున్నుకున్నా. ఏమో నిన్న మొన్న భూమి కొన్నాని బాగా ఎగురుతావు. ఏంద్రా ఎవరికి చెప్పుకుంటావు? చెప్పుకోపో. నా ఇష్టం ఉన్నట్టు దున్నుతా. బాగా మాట్లాడతాను. ఇగో గివ్వే తలకెక్కిన మాటలు మాట్లాడద్దే. నువ్వు పేదసరికి ఇట్లా దున్నావు. మేము ఇద్దరు అన్నదమ్ములు ఊకున్నావు. లొల్లేదు కానీ మనం మనుషులమే, జర మనసు తీరు ఉండాలి. కానీ ఆ ఒడ్డు నీ ఒక్కందా? నలుగురిని తీసుకొచ్చి చూపించుకోపో. నలుగురు చూపించుకోవచ్చుకున్నా చూపి. అయినా నేను ఎందుకు చూపిస్తా? నా ఒడ్డు ఎదుగుతావు, మళ్ళీ నన్నే బెదిరిస్తున్నావు నువ్వు. చూపియకుంటే సపడకుండు మలుసుకొని పండు. నువ్వు ఎట్లా దున్నుతావే? నువ్వు ఎట్లా దున్నుతావు? మాది ఎట్లా దున్నుతావు నువ్వు చెప్పు. అరే నేను దున్నలేదా? ఒడ్డు కనిపిస్తలేదా? ఏడా అరే కళ్ళు కనబడతలేదు చూడు. సగం దున్నినావు. రాయదా చూసా. అరే చేయి తీసి మాట్లాడు. ఏంద్రా బాగా మాట్లాడతాను? నా ఒడ్డు నేను దున్నుకున్నా. నువ్వేంద్రా చెప్పేది? ఒడ్డు దున్నినా అంటావు. చూసుకోపా. అది ఇద్దరు పుత్ర ఒడ్డు, నీది కాదు. పొత్తుల లేదేది లేదు. నా వరకే నేను దున్నుకున్నా. ఎవరికన్నా పిలిచి చూపించుకోపో. నలుగురిని తీసుకొచ్చుకో. బరాబర్ దున్నుతా. ఏమో బాగా కొరుతానో ఇడికొచ్చి. పక్క పొలం వల్ల కలిసి మలిసి చేసుకోవాలి. ఇదే నాన్న పద్ధతి నీది. ఇంకా మళ్ళీ నామి కొరికెత్తనాను. రాజనా, నువ్వు సగం ఒడ్డు దున్ని తప్పు చేసినవే. ఏ సగం కాదు ఈసారి మొత్తం దున్నుతాపో. ఏం చేసుకుంటావు వేసుకోపో. అయ్యో గివ్వే గాలి మాట్లాడతా అని చెప్తాను నీకు నేను. ఏంది అది? ఏం మాట్లాడుతున్నాడు? లేదేంటే నలుగురిని తీసుకొచ్చుకో మాట్లాడదాం. తీసుకొద్దాం, మాట్లాడదాం. తీసుకురాపో. భయం అయింది. నా ఒడ్డు నేను దున్నుకున్నా. నా దగ్గర అరే ఇప్పుడు నా టెస్ట్ వాళ్ళు ఎట్లా నడవాలి? ఒడ్డు మీకెళ్ళి కైకిళ్ళు ఎట్లా అవ్వాలి చెప్పు. అంబాడువాను నాకేంద్రా? రాజనా, నువ్వు సగం ఒడ్డు దున్ని తప్పు చేసినవే. ఏ సగం కాదు ఈసారి మొత్తం దున్నుతాపో. ఏం చేసుకుంటావు వేసుకోపో. అయ్యో గివ్వే గాలి మాట్లాడతా అని చెప్తాను నీకు నేను. ఏంది అది? ఏం మాట్లాడుతున్నాడు? లేదేంటే నలుగురిని తీసుకొచ్చుకో. ఇగో రాజన్న, నోటికి ఏదైతే అని మాట్లాడకు, ఇల్లుగా తీసుకోకు. నా కైకిలో అమ్మాడాలనా? నీ కైకిలో ఎట్లా నేను కూడా చూస్తా. ఏందిరా నువ్వు చూసేది? నిన్న మొన్న 20 గుంట్ల భూమి కొన్నావు. దానికేమో బాగా ఎగురుతావు. లేనోనివి లేనట్టుండు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. నాతోటి పెట్టుకోక చెప్తానా? ఏమో అచ్చు వరుతా అండి ఒకటే వరుడు. ఎంత బెదిరిస్తావు నేను కూడా చూస్తాపో. నువ్వు పొలం ఎట్లా చేస్తావు అయ్యా? నీ కైకిలోలు కూడా ఎట్లా నడతారో నేను కూడా చూస్తా పోయ్యా. నీకు 100 ఎకరాలు ఉన్నాయి, నువ్వు ఉన్నావు. నువ్వు చూసుకుందాం పోయావో. ఒడ్డు మీద గడ్డి కూడా పోల్పో నీతోటి. చూసుకుందాం పోయావో. సప్నా, ఓ సప్నా, కొన్ని నీళ్ళు తీసుకురా పోయి. తెస్తావు. చెప్పరా, నేను ఇంటికాడ ఉన్నారా? నిజమేరా లొల్లైంది? ఏంది పెద్ద మనుషులు పిలిపిస్తారటనా? పిలిపియనరా. ఆడు ఏడికి పిలిపిస్తాడు పిలిపి. అరే నాకు మాట్లాడటోళ్ళు ఎవరు లేరు అనుకుంటాను. లారాళ్ళు పిలిపియనరా. వాడు మా అన్న లేడారా నాకు? భయపడతానారా? పిలిపోయినాడు.
అరే చూసుకుంటున్న కొద్దీ వానికి ఆటలు అయితేనేరా ఏడికి పిలిపిస్తాడు పిలిపాను ఇక మాట్లాడదాం ఇక వానికి బాగా అదైతుంది ఇక ఈ మాట్లాడుడేంది పిలిపించుడేంద్రా ఏమైంది అసలు? నువ్వు పొద్దుగల పొలానికి నీళ్లు పెట్టమని మేము పంపించినావు గానే ఆ, నేను నీళ్లు పెడదామని పోయినా పోయే వరకు మన ఒడ్డును సగం దున్నుండు రాజు గిదేందని అడిగితే నా ఇంట్లోకి వచ్చిండు. ఇప్పుడు శంకరానికి ఫోన్ చేసి పిలిపిస్తాడట నన్ను ఏడికి పిలిపిస్తాడు పిలిపిరా అని చెప్పినానికి మనని భయపెట్టిద్దాం అనుకున్నాడే. ఎందుకు భయపడతావురా? ఇదివరకే 2-3 సార్లే చెప్పిన దున్నకాని మళ్ళా గట్నే దున్నుతా అంటాను. సరే పిలిపేని ఎక్కడికంటే అక్కడికి పోదాం, నేను మాట్లాడతా, నువ్వేం భయపడకు. నేను లేనారా? నేను కదేం మాట్లాడిందే మన తప్పుంటే భయపడతాం కానీ మనం ఎందుకు భయపడతామే? అరే ఊకూకే దున్నాబట్టే ఆయన జాగిరా అది పిలిపాను ఇక ఏడికి పిలిపిస్తాడో పిలిపాను. సరే పోనీ తీరా ఏదైనా ఉంటే మాట్లాడదాంతి. సప్న మనకి అన్నం పెట్టుకో. సరే బావా. సప్న ఆ? కొత్త చీర కట్టిన ఎటు పోతున్నావే? అగో ఎటు పోతానని అడుగుతానవేంటి? మా అన్నకు పానం మంచలేదు పోయి చూసేద్దామని నిన్ననే చెప్పిన కదా, అందుకే తయారై ఉన్నా. ఇసదానా ఇక్కడ సేన్లా ఎంత పని చేసినా తీరని పని ఉన్నది. ఇప్పుడు నువ్వు పోయి చూసేస్తా అంటే ఎట్లుంటదే? ఆగు 4 రోజులు ఆగు, 4 రోజులు అయినాక చూసేద్దు. పోనీ రాదు సీను, చేన్లో నేను చూసుకుంటది ఈ పని. వదినే నీ ఒక్కదంతా ఏమైతుంది గంత పని ఉన్నదాడ? తయారైన దాన్ని ఏం ఆగమంటానో చెప్పు, పోయొత్తది. నేను లేనా చూసుకోవడానికి? ఏం కత్తి అక్క, 4 రోజులు అయినాక పోయి చూసేస్తా. చేన్కే పోదంతి దా తిందు, పోదాం తిన్నాక చేన్లకు. సరే అన్నా మీరు తిన్నారానే? మేము తిన్నాం రా, నీకోసమే చూస్తానా, నువ్వు తినరా పో, పోదాం. సరే అయ్యో స్వప్న నీళ్ళ బాటిల్ ఎత్తలేవేంది, సర్దిగిన కన్నే పెట్టేస్తానా? అయ్యో మర్చిపోయినక్క, నువ్వన్నా చేయవా? నువ్వు ఎత్తాను కావచ్చా, నేను అత్తిని తుపాయి అయితే. అన్నా రాజన్న చేసిన కనకారం చూద్దాం పాయ ఒడ్డెట్లా దున్నిపించాడు. చూద్దానాడు. అరే ఇష్టమున్న మాట మాట్లాడిండే, రేస మంచిగా మాటలు మాట్లాడిండు. నువ్వు 20 గుంటలా నువ్వు ఏంద్రా అన్నాడే. నేనే పట్టుకున్నా కానీ నువ్వైతే శబాబన్న కూడా చంపదు. ఆ మాటలు అనుడేందో, ఆ రుబాబ్తనం ఏందో చూసాగా నీ అడుగుతా పారా. నీ భూమి ఎంత నీ కథ ఎంత నువ్వు లేనోడు అని నా ఇజ్జత్ తీసే మాటలు మాట్లాడిండే. ఎవరి పాపం ఆలేదెత్తి బాగా చూస్తా అంటాడు కదా, పోయి చూపిపు. సరే పానప్ప చూద్దాంపా. సరేదా సప్న ఆ ఎల్లిమల్లును ఇంత పాలకూర వేసినాం కదా, అలా గడ్డి బాగా అయింది, గడ్డి వీకుదాంపా. పాక మనం లేనప్పుడు దునిపించి ఒడ్డు అంత కథం చేసిండే. ఇగో గీ చూడు అన్న ఒడ్డు చూడు, ఇది ఏమన్నా ఒడ్డేనా? చూడు ఇగో మొత్తం ఇగో ఈ నుంచి ఆడదాకా ఒడ్డు దునిపించిండు. నేను గిట్లేదు కానీ అంటే మళ్ళీ నా మీకే రివర్స్ మాట్లాడతాడు. ఏం చేయలేవు, ఆయన జాగిర్ అనుకుంటాడో ఆయన అది అనుకుంటాడో మరి. ఇగో గిట్ల పోతే ఇగో చూడు ఇదేమన్నా ఈ ఒడ్డేనా? ఎట్లా పోతా నడుచుకుంటా చూడు. మనది ఈ పక్కనే ఆయన ఆ పక్కనే. కైకిలో ఎట్లా పోతారు చెప్పు? ఆయననే ఓటంతా దున్నిపిస్తాడు, ఆయననే పంచాయతీ పిలిపిస్తాడారా? పిలిపించడానికి మాట్లాడదాం. చేసే తప్ప ఆయననే చేస్తాడు, మళ్ళీ మననే అంటాడారా? అన్నాడు ఇంటికి పోదాం, మాట్లాడంతి. నీళ్లు కట్టి వీకన్నే ఇట్లా వీక్తంత తెగుతుంది. ఇలా రోజు వచ్చినట్టే వేస్తారు, నీళ్లు పెడతలేరేందక్క, మరి ఇదంతా ఖరాబ్ అవుతుంది కాదు, ఎండిపోవట్టే ఎడికాడికి. ఇలా చెప్పాలి బావ కన్నా. ఇక మొత్తమే తెగుతుంది అంత అధ్వానం, ఏం బీకత్తాంది ఇలా. వదినా చిట్టి కూసో. ఏం చెప్తున్నావు వదిలే? ఏం లేదబ్బా, చేనులో పోయి వచ్చినాం, ఇప్పుడే వచ్చినాం. చేనులో ఇంత కూరగాయలు పెట్టినాం కదా, గడ్డి బాగుండే, గడ్డి వీకి వచ్చినాం. అవును కానీ అన్నలు కనబడతలేరు, ఎటు వేరు? అన్న ఇట్లా చేను కాడ కొంచెం పని ఉండే ఆగి. సప్నా గంజు తీసుకురా. చిట్టి ఎప్పుడు వచ్చినవురా? ఇప్పుడే వచ్చినావు వదినా. ఇగో అన్నం కొంచెమే ఉన్నది, బావకి ఇట్లా సరిపోదు, తొందరగా అవి గడి బియ్యం పెట్టుకోపోయి. సరే అక్క, నేను లతక్కలు ఇక్కడ పని ఉంది నాకు, పోయేస్తా. సరే పోయిరా, నేను పెడతా. సరే వదినే, నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి పోతా అన్నావు కదా, పోలేదా? పోలేదురా చిట్టి, చేనులో కొంచెం పని ఉంటే ఆ చేనులకే పోయినా. ఏంది
గింత కొత్త చీర కట్టుకొని చేనులకు పోయినావా? ఏ గట్లనేం కాదబ్బా, మా వాళ్ళ ఇంటికి పోతానని తయారైనా. చిన్న నుండి చేనులో బాగా పని ఉన్నది కదా, తర్వాత వదుతీ అన్నాక ఇక ఇట్లనే పోయినా మళ్ళీ చీరేం మారవాలని. గిదేం కొత్త అబ్బా, రోజు కట్టుకునేదేనే. నువ్వు రోజు ఏ చీరలు కడతావో నాకు తెలియదా వదనే, గమ్మతి మాట్లాడతావు గాని. అవును గాని మీ ఇంటికి ఒక చిన్న అన్నాడా పెద్దవాదిని అన్నదా? పెద్దవదిన ఎందుకు అంటదిరా, చిన్ననే అన్నాడు చేనులో పని ఉన్నది కదా తర్వాత పోదు అని. కాదు వదినే, అనేది ఉంటే నీ ముంగట అంటది ఏంది, సాటుకు అంటది. అగో సాటుకి ఎందుకు అంటదిరా? మీ అవ్వగారింటికి పోతే పనంత పెద్దవాదన మీద పడదా? పెద్దవాదనకి మనసులో మస్తు కుట్రుంటది. పెద్దవాదన చూస్తే మీదికి మెరుగే ఉంటది కానీ లోపల మొత్తం ఇసమే వదనే. ఏంద్రా గట్లంటాను? మరి లేకపోతే ఏంది వదనే, అప్పట్లో వారం రోజులు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది. అప్పుడు నువ్వు చేయలేదా? ఇంట్లో పని చేయలేదా? పొలం పని చేయలేదా? ఇప్పుడు చిన్న అద్దానంగానే సపడేకున్నది. మరి కాదు అని సర్ది చెప్పి పంపించిందా? పొలం పంట ఎంబడేసుకొని పోలేదా? నేను ఎంబడేసుకొని ఎందుకు పోయింది? మీదికే అట్లా మాట్లాడుతుంది, లోపల మొత్తం ఇసమే. నీ మీదనైతే మస్తు ఉంటది వదనే. ఊర్లే 2-3 చెప్పంగా నేను విన్నా. నా గురించారా? కానీ నీకేమో తెలియదు, అట్టి పీసేదానివి. నిజమారా చిట్టి? నిజం వదనే. మీ అమ్మోళ్ళ ఇంటికి పోతా అంటే నువ్వు నిజంగానే పోయినావచ్చు అనుకున్నా, నాకేం తెలిసి పోలేదని. అయినా కానీ మీ అన్నకి పానం మంచి లేకపోతే అన్న దోలాలే కదా. పని ఇయ్యాల కాకుండా రేపైనా చేసుకోవచ్చు. ఇన్ని రోజుల నుంచి నాతోటి మంచిగా మెదులుతా అంటే ఇంట్లో అన్ని అర్థం చేసుకొని మెదులుతాంది కదా అనుకున్నారా? కానీ నా మీద గింత కుట్ర పెట్టుకున్నది అనుకోలే చిట్టి నేను. నువ్వన్నది కూడా నిజమేరా. ఆ మనసులో ఏం లేకపోతే చిన్న అద్దన్నా కూడా మెప్పించి దోలకపోనారా? నా మీద కుళ్ళుతోటే పంపేయలేదురా. ఎందుకంటే నేను పోతే పనులన్నీ ఎవరు ఎత్తారు? నువ్వు అన్నది కూడా నిజమేరా చిట్టి. నాకు ఇప్పుడు అర్థమైంది అక్క గుణం ఏందో. నేను అన్న అని పెద్దవాళ్ళతో అనకపోయానే, ఏమన్నా ఉంటే మనసులో పెట్టుకో. ఏ గట్ల అంటనారా? అసలుకే అన. మీ పెద్దది ఏందనేది ఇప్పుడు నాకు అర్థమైందిరా. ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగానే ఉంటా. సరే వదిన, మళ్ళీ పోతాను, జాగ్రత్త. సరేరా చిట్టి, బియ్యం పెడతా, ఇంకా పెట్టలేదు అంటది అత్తే. సరే వదిన. నా మీద గింత ఇసం పెట్టుకొని మెదులుతాన్నావు. చెప్తా నీ ఇసమంతా తిత్తా. రాదా నాగా బండి ఎందుకు ఆపేయండు? మొన్న లొల్లి పెట్టినందుకు ఇట్లా ఆపిండు అయింది. ఏందా నీళ్ళు? మొన్న మా తమ్ముని బాగా పెట్టి బాగా తిట్టినవాట. ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. నేనెందుకు తిట్టినా నీళ్ళు? నేనేం తిట్టలే, మీ తమ్ముడిని ఏమనలే. ఇద్దరి మధ్యలో ఉన్నవాడు ఎక్కువ తక్కువ దున్నినవాట. నీ తెలియకుండా నీ దున్నుతా నువ్వు ఊకుంటావా? అరే నేనెందుకు లొల్లి పెడతా నీళ్ళు? ఈ లొల్లి పెట్టింది ఒడ్డు కాడ కాదు, అది వేరే ముచ్చట ఉన్నది. నాకే 20 ఎకరాల భూమి ఉన్నది, నేనుగా 20 గుంట్ల భూమి కాడ లొల్లి పెట్టుకుంటానా? మీరేమన్నా దూరపోల్లా లొల్లి పెట్టుకోవడానికి? నేను లొల్లి పెట్టింది వేరే ముచ్చట. అది నేను కూడా కాదు, మీ తమ్ముడే లొల్లి పెట్టిండు. మళ్ళీ నీకు లొల్లి పెట్టినా అని చెప్పిండా? ఏంది వేరే ముచ్చట? వేరే ముచ్చట ఏముంటది? లొల్లి పెట్టేదే పెట్టినా మళ్ళీ వేరే ముచ్చట అంటానావా? అరే నీళ్ళు కొద్దిగా ఆవేశం తగ్గించుకో నువ్వు. మీ తమ్ముడు నీకు తెలియకుండా పైసలు ఎనికేసుకున్నాడు. ఆ ఎనికేసుకున్న పైసలు నాకు తెలిసిన వాళ్ళకి అప్పుకిచ్చిండు. ఆ పైసల గురించి నీకేడా చెప్తాను అని నా తోటలో పెట్టుకున్నాడు. నీకు ఏం ముచ్చట తెలియదు, ఏం తెలియదు. వాడు చెప్పింది నమ్మినావు, నువ్వు వచ్చి నన్ను అడుగుతానవా? ఇదేనా పద్ధతి? ఫస్ట్ మీ తమ్ముని దగ్గర తెలుసుకోపోయి. మా తమ్ముడు పైసలు ఎనికేసుకున్నాడా? వేసుకున్నాడు, నువ్వు చూస్తానవా? నీ ముంగట మంచిగా ఉన్నంత మాత్రాన మీ తమ్ముడు ఏమన్నా శుద్ధపూస అనుకుంటానవా? నీకు ఆడు చేసే పనులు ఏం తెలియదు, ఒక ముంగట్నే కనబడతాడు అంతే. రాదన్నా, ఏదన్నా ఉంటే చక్కగా మాట్లాడు. వాడి మీద నిందలేకు. ఎట్లా కనబడతాడు నీకు వాడు? అరే నేనెందుకు నిందలేస్తా నీళ్ళు? ఊరంతా అనుకుంటారు, నీకే తెలియదు ఈ ముచ్చట. ఆ ప్రవీణ్ గారిని అడుగు, చెప్తాడు. నువ్వు నమ్మితే నమ్ము, లేకుంటలేదు ఏమో ఆగబట్టి నిందలేస్తాను అని వాటి. కేంద్ర ప్రవీణ్ గట్లా అంటాడు? నిజమే అన్న, ఊళ్ళందరూ అదే అనుకుంటారు.
రాజన్న చెప్పింది నిజమే. ఒకసారి ఎందుకైనా మంచిది ఆలోచించు. మీ తమ్ముడు నిజంగానే పైసలు ఎన్నికేసుకుంటాడు. జాగ్రత్త పడు. అగో ఎటు పోతారా స్వప్న? మా అమ్మోళ్ళ ఇంటికి పోతాన్నమ్మక్క. ఒక్క మాటను చెప్పలేం మరి. పోయిన ప్రతిసారి చెప్పాలని రూల్ ఏమున్నది? ఆయన ఎవలేందో తెలిసిన తర్వాత చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఏం మాట్లాడుతానవే? ఏమైంది నీకు? ఎందుకు మాట్లాడుతానవు అట్లా? మంచిగానే మాట్లాడుతాన్నా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతాన్నా. ఏమైంది సీను? ఏంది సప్నకు అట్లా మాట్లాడుతుంది? అది అన్నది కరెక్టే వదినే. మేము ఎటువైనా ఎటు వచ్చినా నీకు చెప్పాలని అన్న రూలా. ఇగో వదినే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. మేము మా అత్తగారింటికి వచ్చినాక ఏరనుకుంటాం వదినే. ఎవరు ఏరనుకొని తిందాం. ఏరువాడుడా? ఏరువాడుడేంద్రా? అవునన్నా, ఏరువాడదాం మనం. ఏరు పడదామన్న ఆలోచన ఎందుకు వచ్చింది సీను మీకు? వారం రోజుల నుంచి చూస్తానా ఎడమొక్కం పెడమొక్కం పెట్టుకొని ఉంటారు. అసలు ఏమైంది మీకు? మనం ఎంత మంచిగా కలిసి ఉండేటోళ్ళం. మీ మనసులో మీరు పెట్టుకొని ఉంటే మాకెట్లా తెలుస్తుంది? ఎవలేందో తెలిసిన తర్వాత కలిసి ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఏరండుకొని తింటాం మేము. ఏం మాట్లాడతావు స్వప్న? వదినే, ఉన్నదే మాట్లాడుతున్నాం అక్క. ఉన్నదే మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎవరేమన్నారు మిమ్మల్ని? మీదికి చూడ నాతోటి మంచిగానే ఉంటారు. బయటికి పోయినాక ఏవి చెప్పాలో చెప్తారు మందితోటి. తెలియదు అనుకుంటారా మాకు? చెప్తలేరా ఎవరు? ఇవ్వలేం చెప్పిలు సప్న. ఎవరేమన్నారే నిన్ను? మందికి ఏం చెప్పినావు? నీకే తెలవాలి. నాతోటి మంచిగా వండుకుంటా బయట ఏం చెప్పుకొస్తావు? నేనా? ఏనాడన్నా నేను కాలు బయట పెట్టినానే, మందితో ముచ్చట పెట్టినానే? ఏదన్నా అవసరం ఉంటే నిన్నే పంపుతా కాదే నేను. అయినా మన ఇంట్లో పని మనకు తినడానికే పొద్దుకుతాంది. నేను మందితో ఎప్పుడు ముచ్చట పెడతానే? మీ మనసు ఎవరో చెడగొట్టిరే సప్న. ఇట్లా చెప్పుకుంటేనే నన్ను గట్ల నమ్మించుకుంటా వచ్చినావు. అయ్యో నా సొంత అక్క తీరే కలిసి ఉంటాంది, మంచిగా కలిసి ఉంటానమని నేను అనుకున్నా. నాతోటి మంచిగా ఉన్నట్టే మంచిగా ఉంటాను. బయటికి పోయినాక ఎన్ని చెప్పాలో అని చెప్పుకొస్తాను. మేము ఎవ్వరికి ఏం చెప్పుకరాలేదురా, కానీ మమ్మల్ని కాదని మీరే చేసేది చేసుకొస్తారు. నేనేం చేసినా? నన్ను కాదని నువ్వేం చేయలే ఆరా. అరే నేనేం చేసినా? నీకు తెలియకుండా నేనేం చేసినా? రాజన్న దగ్గర ఒడ్డు దగ్గర లొల్లైందనో కారా? ఒడ్డు దగ్గర లొల్లేనా? లొల్లైంది. అది ఒడ్డు దగ్గర లొల్లేనా అంటానా? ఆన్నే లొల్లైంది, ఒడ్డుదే లొల్లైంది. నిజమేనే, నిన్నే తీసుకుపోయి చూపించిన గానే. చేసేటి కానీ మీరు చేసుకుంటా వదిలేనంటాలేదురా. ఏడ నేర్చుకున్నావు ఈ లంగతనం? ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఎవరు వేసిన లంగతనం? ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వేం చేయలే ఆరా? అరే నేనేం చేసినా చెప్పే. నాకు తెలియకుండా 1,00,000 రూపాయలు వెనకేసుకోలేదా? పైసలు అడుగుతా రాజన్నతో లొల్లి పెట్టుకున్నావు. నాకు తెలియదా? అన్ని చెప్పింది నాకు. అరే ఏం మాట్లాడుతున్నావే? నేను 1,00,000 రూపాయలు తీసుకున్నా, ఎందుకు వెనకేసుకున్నా? ఎవరు చెప్పి నీకు? ప్రమాణ సాక్షిగానే నేను ఒక్క రూపాయి వెనకేసుకోలే. పొలంగా లొల్లైంది నిజమేనే. నిన్నే తీసుకుపోయి చూపిత్తి. ఆడ ఒడ్డు కోసం లొల్లైందే. ఆ రాజానితో ఏం చెప్పిండేమో గాని అంత అబద్ధం చెప్పిండే. చేసేటి అన్ని మీరు చేసుకుంటా, మీరు చెప్పుకొచ్చుకుంటా అనేదేమో మమ్మల్ని బాబా. అరే మళ్ళా గట్నే మాట్లాడుతుంది. ఎవరేమన్నారే నిన్ను? నువ్వేమంటావక్క? నువ్వేమనవు. నన్ను ఎటు పోకుండా ఎటు రాకుండా అని చెప్పు చేతల్లో పెట్టుకున్నావు. మంది ఎవరన్నా ఏమన్నా అడిగేసరికి నా మీద లేనిపోని చెప్పి నువ్వేమో మంచిదానివేను, నేనేమో చెడ్డదాన్నైనా. ఇగో స్వప్న, నేనైతే ఎవరితో ఏం అనలేదే. సీనయ్య నేను అనలేదని ఇట్లా ప్రమాణం చేసి చెప్పిండో నేను కూడా గట్నే ప్రమాణం చేసి చెప్తానా. నీ గురించి అయితే నేను ఎవరితో ఏం అనలేదే, నేను ఎవరింటికి పోలేదు. ఎందుకే మీకు మీరే అపోహపడి అనుమానపడి నన్ను అపార్థం చేసుకుంటారు? నేనే రోజన్నా మెదిలి నానే సప్న అట్లా? నీతో ఎవరు చెప్పిరో చెప్పే. ఎందుకక్క? చెప్తే వాళ్ళని తీసుకొచ్చి పంచాయతీ పెట్టిస్తావా? సప్న, మనకు వచ్చి ఎవరు పంచాయతీ చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో సమస్య మనమే పరిష్కరించుకోవాలి. మరి ఏంది వదిన ఇది? ఎవరు చెప్పినట్టు? నా పెళ్ళానికి ఎవరు చెప్పిళ్ళు, అన్నకి ఎవరు చెప్పిళ్ళు? మీరు చేసింది కాదా ఇదంతా? నీకు ఇంకా అర్థం కాలేదా సీనయ్య? నువ్వు పైసలు ఎన్కేసుకోలేదన్నది ఎంత నిజమో, నేను దీని మీద చాడీలు చెప్పలేదన్నది కూడా అంతే నిజం. మరి ఇదంతా ఎవరు చేసిలే? ఇదంతా మందే చేసిర్రు. మనం మంచిగా కలిసి ఉంటానమని ఓర్వలేక మంది వల్లనే మన ఇంట్లో సిచ్చు పుట్టింది.
అంటే అక్క నువ్వు చిట్టమ్మతో ఏం చెప్పలేదా? చిట్టమ్మతో నేనెందుకు చెప్తానే? ఇంటెనక లతక్కతో కూడా ఏం చెప్పలేదా అక్క? నేనెందుకు చెప్తానే సప్న? నువ్వు నా తోడబుట్టిందానివి కాకపోయినా నిన్ను నా సొంత చెల్లె లెక్క చూసుకున్నానే. బయట వాళ్ళకు నీ గురించి నేను చెడుగెందుకు చెప్తానే? అది నువ్వెట్లా నమ్మినవే సప్న? అక్క వాళ్ళు చెప్పిన మాటలు నమ్మే ఇన్ని రోజులు నేను దూరం మెదులుకుంటా వచ్చినక్క. మొన్న నువ్వు మందలిస్తే కూడా కోపంగా కలుసుకున్నా. నాది తప్పే అక్క, ఏమనుకోకు. అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా ఎవరేందో తెలుసుకున్నారు. అన్నా నేను ₹1,00,000 తీసుకోలే, ఏం తీసుకోలేదే. ఆ రాజననే అబద్ధం చెప్పినట్టున్నాడు నీకు. అది నాకు ఇప్పుడే అర్థమైతుందిరా. రాజన్ అట్లా చెప్పిండనే నా మనసులో నేను కోపం పెట్టుకున్నా. మంది చెప్పిన మాటలకు ఎవరి కాళ్ళే కోపం పెట్టుకొని అనవసరంగా దూరం అవుతాండే బావా. ఇప్పటికైనా అర్థమైంది, ఎవరేం చెప్పినా నమ్మద్దు, అవి పట్టించుకోవద్దు అని. అట్లా పట్టించుకున్నాం అనుకో మన కుటుంబాన్ని మనమే దూరం చేసుకున్నట్టు అవుతుంది అక్క. నాకు అర్థమైంది. ఇగో ఎటు పోకుండా ఇంట్లో పోదాం పైగా. మా సరే. అమ్మకు నేను ఫోన్ చేసి చెప్తా అత్తలేమని. సరే.